శివుడు యమధర్మరాజుని ఎందుకు చంపాడో మీకు తెలుసా? అందరి ప్రాణాలు యముడు తీస్తాడు. యమధర్మరాజు పేరు చెప్తేనే అందరూ భయపడతారు. కాని యముడు తన ప్రాణాలు తీయడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని, నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా యముడా, నువ్వు నన్నేమి చేస్తావురా అని అంటాడు. అది విన్న యముడికి కోపం వస్తుంది. అంటే, నువ్వు శివలింగాన్ని పట్టుకొని ఉంటే నేనేమీ చెయ్యలేననుకుంటున్నావా అని యమపాసాన్ని మార్కండేయుడి మీద వేస్తాడు. ఆ యమపాసం శివలింగం మీద కూడా పడుతుంది. వెంటనే శివుడు ప్రళయకాల రుద్రుడిలా బయటికొచ్చి, నన్ను నమ్ముకుని నన్ను కౌగలించుకుని నేనుండగా నువ్వేమీ చెయ్యలేవు అంటూ ఉండగా, పాసం వేస్తావా అంటూ యమరాజు గుండెలపై తన్నుతాడు. దానితో అందర్నీ చంపే యమరాజు అక్కడికక్కడే మరణిస్తాడు. కాని యముడు లేకపోతే చావు బతుకులు ఆగిపోతాయి అని దేవతలందరూ వచ్చి శివుడికి స్తోత్రం చేస్తారు. శివుడు యముడిని బ్రతికించి, నా భక్తుల జోలికి వెళ్లవద్దు అని బెదిరిస్తాడు. శివుడంటే ఇష్టముంటే ఓం నమఃశివాయ అని కమెంట్ చెయ్యండి.